నాకు తెలియదండి. నాకు నా మీద కేసు పెట్టారు, లేకపోతే ఇలా పెట్టారు అలా పెట్టారు అన్న సమాచారం నాకైతే లేదు. మీరు చెప్తున్నారు. అయితే అదే క్వశ్చన్ చేసిన వాళ్ళని, చేతిలో ఆయుధాలు లేని వాళ్ళని, ఎక్కడ చెయ్యి ఎత్తని వాళ్ళని ఈరోజు కేసులు పెడతారు. అందులో కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ని అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మీద పెడతారు. పెట్టచ్చో లేదో కూడా నాకు తెలియదు. నేను లా చదువుకోలేదు, నాకు తెలీదు. కానీ మీరు అదే సిస్టము అని అంటే నేను సహకరిస్తానండి. నేనేం దానికి వ్యతిరేకంగా ఏం లేదు. నేను క్వశ్చన్ చేయండి, నేను మీ నియోజకవర్గం కోసం చాలా చోట్ల చాలా వేదికల్లో మీరు పోరాటం చేస్తున్నారు. కానీ వే మారింది, మీరు ఏమైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇంకా ప్రకటించే రాజకీయాల్లో ముందుకెళ్తున్నప్పుడు మీరు వెళ్ళే ఆవేశంగా వచ్చింది ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం? మీరు ఆవేశం అంటున్నారు, నేను ఆవేదన అంటున్నాను. ఆవేశంగా వెళ్ళారు మీరు అంటున్నారు. నా ప్రజల కోసం, నా యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఆరాట పడుతున్నాను అంటున్నాను. ఆరాటానికి, ఆవేశానికి, ఆవేదనకి చాలా చాలా తేడా ఉంటుంది. కనిపించడానికి మూడు ఒకేలా ఉండొచ్చేమో కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను బయటకు వచ్చి మాట్లాడిన ప్రతి మాట ఈ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడాలని, ఈ నియోజకవర్గం బాగుపడాలని, దానికి సహకరించని అధికారులను క్వశ్చన్ చేశాను, దానికి సహకరించకుండా ఉన్న నాయకుల్ని క్వశ్చన్ చేశానే తప్ప ఎప్పుడు కూడా, అంటే భవిష్యత్తు అన్నారు, భవిష్యత్తు మొత్తం కోల్పోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాం. పిల్లల భవిష్యత్తు ఏంటో తెలుసుకోలేదు మేము, అయినా రాజకీయాల్లోకి వచ్చాం. మేము దేని గురించి ఆలోచించలేదు. మేము ఈ అరాచకాన్ని తగ్గించాలి, అందులో మేము కూడా భాగస్వాములు అవ్వాలి అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయం అనేది ప్రొఫెషన్ కాదండి. రాజకీయం అనేది ప్రొఫెషన్ కాదు. దాని ఫ్యూచర్ చూసుకోవడానికి, లేదంటే ఇక్కడ మనకి పొలిటికల్ బిజినెస్ మ్యాన్ ఉంటారు. నేను ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ బిజినెస్ మ్యాన్. ఐఎమ్ ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అండ్ బై ద పీపుల్. అండ్ స్టిక్ బై ఇట్ అండ్ బై బై. నాకు తెలియదండి. నా మీద కేసు పెట్టారు, లేకపోతే ఇలా పెట్టారు అలా పెట్టారు అన్న సమాచారం నాకైతే లేదు. మీరు చెప్తున్నారు. అయితే అదే క్వశ్చన్ చేసిన వాళ్ళని, చేతిలో ఆయుధాలు లేని వాళ్ళని, ఎక్కడ చెయ్యి ఎత్తని వాళ్ళని ఈరోజు కేసులు పెడతారు. అందులో కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ని అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మీద పెడతారు. పెట్టచ్చో లేదో కూడా నాకు తెలియదు. నేను లా చదువుకోలేదు, నాకు తెలీదు. కానీ మీరు అదే సిస్టము అని అంటే నేను సహకరిస్తానండి. నేనేం దానికి వ్యతిరేకంగా ఏం లేదు. నేను క్వశ్చన్ చేయండి, నేను రాజకీయాల్లోకి వచ్చారు. మీ నియోజకవర్గం కోసం